ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీకందరికీ శుభాలు తెలుపుచున్నాను. ఈ వీడియోలో మనం యెషయా గ్రంథం నుంచి బైబిల్ ప్రశ్నలను, సమాధానాలు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని ప్రజలారా, 25 క్వశ్చన్లు, 25 ఆన్సర్లు ఉంటాయి. మీరు పాల్గొనండి. మీ బైబిల్ నాలెడ్జ్ని మీరు పెంచుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అనేక మంది చూచులాగా మీరు సహాయపడగలరు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, యెషయా ప్రవక్త ఎవరి కుమారుడు? ఆప్షన్స్: ఆమోసు, ఆమోజు, ఏవేలు. సో సమాధానం ఆన్సర్ ఆప్షన్ 3 ఆమోజు. రెండవ ప్రశ్న, యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్స్: 60, 66, 50, 70. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. మూడవ ప్రశ్న, పరిశుద్ధుడు 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 అని ఎవరు పలికారు? ఆప్షన్స్: ప్రవక్తలు, ప్రజలు, సెరాఫులు, శిష్యులు. సో సమాధానం ఆప్షన్ సి, సెరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పలికాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. నాలుగవ ప్రశ్న, యెషయా దేవుని దర్శనం ఎక్కడ చూశాడు? ఆప్షన్స్: మందిరంలో, కొండపై, ఇంట్లో, సముద్ర తీరములో. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మందిరములో. ఐదవ ప్రశ్న, ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును అని వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: యెషయా 7, యెషయా 9, యెషయా 11, యెషయా 13. సో సమాధానం ఆప్షన్ ఏ, యెషయా 7లో కన్య గర్భవతి అయి కుమారుని కనును అనే వాక్యం ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఆరవ ప్రశ్న, ఆ కుమారుని పేరు ఏమని పిలువబడును? ఆప్షన్స్: ఇమ్మానుయేలు, యెహోషువ, దావీదు, ఏలియా. సో సమాధానం ఆప్షన్ ఏ, ఇమ్మానుయేలు. ఏడవ ప్రశ్న, మనకు శిశువు పుట్టెను అనే వాక్యము ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: 5, 7, 9, 12. సో సమాధానం ఆప్షన్ సి, 9వ అధ్యాయంలో మనకు శిశువు పుట్టెను అని యెషయా గ్రంథంలో ఉంది. ఎనిమిదవ ప్రశ్న, యెషయా 6లో ప్రవక్త పెదవులను శుద్ధి చేసినది ఏమిటి? ఆప్షన్స్: నీరు, అగ్నిబొగ్గు, నూనె, రక్తము. సమాధానం ఆప్షన్ బి, అగ్నిబొగ్గు. 9వ ప్రశ్న, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుము అని ఎవరు అన్నారు? ఆప్షన్స్: ఇర్మియా, యెషయా, దావీదు, ఎలీషా. సమాధానం ఆప్షన్ బి, యెషయా అన్నారు. 10వ ప్రశ్న, యెషయా 53వ అధ్యాయం ఎవరిని గురించి ప్రవచిస్తుంది? ఆప్షన్స్: మోసే, దావీదు, బాధపడు సేవకుడు క్రీస్తు, యెహోషువ. సమాధానం సి, బాధపడు సేవకుడు. 11వ ప్రశ్న, యెషయా ప్రవచించిన రాజు ఎవరు? ఆప్షన్స్: ఉజ్జియా, సౌలు, సొలొమోను, ఆహాబు. సమాధానం ఆప్షన్ ఏ, ఉజ్జియా. 12వ ప్రశ్న, ప్రభునందు నిరీక్షించువారు బలం పొందుదురు వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: 35వ అధ్యాయం, 40వ అధ్యాయం, 45వ అధ్యాయం, 50వ అధ్యాయము. సో సమాధానం ఆప్షన్ బి, 40వ అధ్యాయము. 13వ ప్రశ్న, యెషయా గ్రంథము పాత నిబంధనలో ఏ విభాగానికి చెందినది? ఆప్షన్స్: చరిత్ర, కీర్తనలు, ప్రవక్తల గ్రంథము, ధర్మశాస్త్రం. సో సమాధానం ఆప్షన్ సి, ప్రవక్తల గ్రంథము. 14వ ప్రశ్న, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: 30వ అధ్యాయమా, 35వ అధ్యాయము, 40వ అధ్యాయం, 45వ అధ్యాయము. సో సమాధానం ఆప్షన్ సి, 40వ అధ్యాయంలో ఉంది. 15వ ప్రశ్న, యెషయా గ్రంథం ప్రధాన సందేశం ఏమిటి? ఆప్షన్స్: యుద్ధం, తీర్పు మరియు రక్షణ, సంపద, రాజ్యము. సో సమాధానం ఈస్ ఆప్షన్ బి, తీర్పు మరియు రక్షణ. 16వ ప్రశ్న, యెషయా కాలంలో ఇజ్రాయేలులపై దాడి చేసిన సామ్రాజ్యం ఏది? ఆప్షన్స్: బబులోను, అష్షూరు, మిద్యాను, ఈజిప్టు. సో సమాధానం ఆప్షన్ బి, అష్షూరు. 17వ ప్రశ్న, నేనే మార్గము అనే భావన యెషయాలో ఎవరిని సూచిస్తుంది? ఆప్షన్స్: సేవకుడు, రాజు, కాపరి, యాజకుడు. సమాధానం ఆప్షన్ ఏ, సేవకుడు. 18వ ప్రశ్న, యెషయా 53లో ఆయన గాయముల చేత మనకు ఏమి కలిగెను? ఆప్షన్స్: శాపం, సంపద, స్వస్థత, రాజ్యము. సమాధానం ఆప్షన్ సి, స్వస్థత కలిగెను. 19వ ప్రశ్న, యెషయా ప్రవచనాలు ప్రధానంగా ఏ ప్రజలకు చెప్పబడ్డాయి? ఆప్షన్స్: ఈజిప్టియులు, యూదా ప్రజలు, రోమియులు, గ్రీకులు. సో సమాధానం ఆప్షన్ బి, యూదా ప్రజలకు చెప్పబడింది. 20వ ప్రశ్న,
నీ పాపములు ఎర్రనివైనా మంచు వలె తెల్లబడును వాక్యం ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్ 1, 5, 10, 15. సో సమాధానం ఆప్షన్ ఏ 1వ అధ్యాయంలోనే ఉంది. 21వ ప్రశ్న, యెషయా ఎన్ని రాజుల కాలంలో ప్రవచించాడు? సమాధానం ఆప్షన్స్ 2, 3, 4, 5. సో సమాధానం ఆప్షన్ సి 4 కాలంలో. యెషయా 4 రాజుల కాలంలో ఉన్నాడు, ప్రవచించారు. 22వ ప్రశ్న, యెషయా గ్రంథంలో సియోను అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ పర్వతము, యెరూషలేము, సముద్రము, నది. సమాధానం ఆప్షన్ బి యెరూషలేమును సూచిస్తుంది సియోను అనగా. 23వ ప్రశ్న, యెషయా గ్రంథం క్రొత్త నిబంధనలో ఎక్కువగా ఉదహరించబడింది. సరైందా తప్పుడు? సో సమాధానం సరైంది, ఎక్కువగా ఉదహరించబడింది. 24వ ప్రశ్న, యెషయాను ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్స్ సువార్త ప్రవక్త, న్యాయ ప్రవక్త, శాంతి ప్రవక్త, అగ్ని ప్రవక్త. సో సమాధానం ఆప్షన్ ఏ సువార్త ప్రవక్త. 25వ ప్రశ్న, యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుకు ఇవ్వబడిన ఒక పేరు ఏమిటి? ఆప్షన్స్ శాంతి అధిపతి, సైన్యాధిపతి, గొర్రెల కాపరి, మహారాజు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, శాంతి అధిపతి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి బైబిల్ క్విజ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.